ఫోన్ కాదన్నా, అది ఎంత కోపం ఉన్నా ఒక 5 నిమిషాలు మనం ఓపిక పడుతుంది. నువ్వు అన్నట్టు ఇంట్లో ఇంట్లో గొడవ జరిగే సూచనలు ఉంటే బయటకు వెళ్ళిపోతే అయిపోయాయి. 2 నిమిషాల పని. 5 నిమిషాల కోపం కాదా ఓ అమ్మో అసలు. 5 సెకండ్లు లెక్క పెట్టుకో అంతే. నాకు మేము ముగ్గురం సడకులో ఉన్నాం. సడకులా? మేము ముగ్గురం సడకులో. నాకు ముగ్గు పెడితే ఆ సడకులు ఇంటికి పోతాం. లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎల్లారెడ్డి కూడా ఒక ఆయన, జయగిరి ఒక ఆయన, నేను కొత్తగూడ. ఇప్పుడు పెద్ద ఆయన కొడుకు సాఫ్ట్వేర్, ఆయన ఇప్పుడు బాచుపల్లిలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు అపార్ట్మెంట్. బాగానే సంపాదించాడు. ఇక వాటి సంపాదించి వాడే కొనుక్కు. ఒక పిల్లల కారు కొన్నాడు, ఒక బైక్ ఉంది. పెద్ద ఆయన నడిపి సడక్ కూడా పెద్ద సడక్ ఉంటాడు. వాడందరినీ మంచిగా చూస్తాడు. మా భార్య ఇంత సంపాదించడం అనేది అవన్నీ ఏం లేవు. పోతే ఇప్పుడు మేము ముగ్గురం సడక్ గది ఉండాలి మనిషి దగ్గర. మేము ముగ్గురం సడకులో పోయినాం అనుకో, సప్పుడు వయసు పోతాడు, బాటలు తీసుకొచ్చి పెట్టేస్తాడు, చికెన్ తెస్తాడు. మా వద్ద చికెన్ మా వద్ద మా మరదలు మా భార్య అందరు కలిపి ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టేస్తారు. అన్ని కూర్చొని ముగ్గురు కూర్చొని. నువ్వేమైనా సంపాదించినావా? నాది ఇక పెద్ద స్టోర్ అని నాది. నమ్మించి మోసం చేసి లేకపోతే నేను కోటేశ్వర ప్రయత్నం అయితే చేసినావు కానీ కోటేశ్వరుని అమ్మా, కాకపోతే నమ్మించి మోసం చేసి. సొంత వాళ్ళ బయట వాళ్ళ? ఊరోడే డౌన్లోడ్. ఆ డౌన్లోడ్ పేర్లు తీస్తే నాకు గుర్తులకి. అదే ఎందుకంటే కులాం కింద తలా ఇంత వస్తుంది. అది ఏ కులం అన్నా. అవును. నేను ఇంకొకటి, క్యాస్ట్ ఫీలింగ్ నాకు లేదు. క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు. అదే ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు మా దోస్తు. మా ఊళ్ళో వాళ్ళన్నా చనిపోతే చేస్తే మొత్తం వాళ్ళే కార్యక్రమం. వాడు నేను కూర్చొని ఒక గిన్నెలో తింటాను. అదే క్యాష్ ఫీలింగ్ ఏమిటి కన్నా మనం ఇంకొకటి తాగుతున్నాం అనుకో, నా గిలాస్ తీసుకొని ఆరు తాగితే నా గిలాస్ తీసుకొని తింటాను. అంతే. ఇక నాకు అన్ని ఫీలింగ్స్ లేవు మాకు. అంతే మరి. అయితే అంత ఫ్రీ ఉంటామో నాకు అదొక్కటి ఇంటికి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళన్నీ తీసుకొచ్చి నాకు బిర్యానీ చేసి బయటకు వెళ్ళిపోతారు. మంచిగా కూర్చొని తిని తాగి చేసి అది. ఒకవేళ నాకు కోడికి ఇష్టం లేకపోతే మా భార్యను పంపిస్తారు. ఆదికే మీరెందుకు దూరం వెళ్తారు? కరెక్టే మరి పద్ధతి అది. ఆదికే మీరెందుకు దూరం వెళ్తారు? నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, అడిగితే చెప్పు పని ఉందని చెప్పు. కోరిక అక్కజల్లంటే కలిసి ఖాళీ ఉంటే మనం కూడా ఏం చేస్తామని అట్లా ఇట్లా వస్తాం. అంతే కుదరకనే. మా మరదలు వచ్చింది రాత్రి, మరదలు వస్తున్నా సడకుని ఫోన్ చేసిన, ఒక్కొని ఏం చేస్తావు ఇంటికాడ ఆరాధ కలిసి ఉన్నట్టు ఉంటుంది అంటే, మా దోస్తు పిలిచిన థియేటర్ రాకుతున్నారు, చాలా రోజులు రమ్మంటున్నట్టు. నేను తెప్పిస్తారా అని చెప్పి, వీళ్ళందరితో కలిసి ఉన్నట్టు ఉంటుంది రా అంటే, ఏమనుకోకన్నా రానంటే, సరే మరి నీ ఇష్టం. అయితే అప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నావా? డ్రైవింగ్ ఫీల్డేనా? ఎలక్ట్రీషియనా? సౌండ్ సిస్టమ్. అచ్చా అవన్నీ ఓన్ బిజినెస్. 11K షార్ట్ కొట్టిందా? ఇది ఈ వైరు ఈ తమ్మం అబ్బో ఎన్నికొక ప్యాచర్ అయింది. 11Kనా ఇది? అది 33K. 33K. ఇది 11K. అచ్చా కిందిది. అయితే నాకు కొంచెము ఇందులో కొంచెం ఫిట్నెస్ తక్కువ అన్నది. అదే కాలులా చేతులలో ఉంది, చేతులలో ఫిట్నెస్ ఉంది. అంటే కాలులా ఈ మధ్యన స్టార్ట్ అయిందా నొప్పి? అంటే నేను పడ్డాం కదా. నువ్వు అప్పుడు పడ్డాక మీకెళ్ళి పడ్డావా? వాయబ్బా తమ్మ మొత్తం అంత ఇటుకెళ్ళి వా. అయితే దానికి బేస్ మీట్ కట్టి మళ్ళీ దిగకపోతే బేస్ మీట్ ఎన్నికొక ప్యాచర్. అరే ఎవరెక్కకుండా ఇట్లా జాలీలా కడతారు. జాలీలా కాదు, దిమ్మ కట్టి తమ్మకి గుంత దిగకపోతే తమ్మం పడిపోకపోతే దాని మీద కింద పడితే కరెక్ట్ దిమ్మ మీదే పడతాం. ఎన్నికొక ప్యాచర్. కోమా లేచిన దసరా అంతనం కట్టుకోవాలి ఖచ్చితంగా. మాతో గుడిపడిపోయారు, కాళ్ళు కదులుతలేవు, చేతులు పని చేస్తున్నాయి, కదులుతలేవు. ఫిజియోథెరపీ హాస్పిటల్ మన పంజగుట్టనే హాస్పిటల్ ఆపరేషన్ అక్కడ అది చేసి ఫిజియోథెరపీ అది చేసి వేరే తన చెప్పమని దేవుని దయవల్ల సేట్ అయింది. ఇప్పుడు ఇప్పటికైనా అన్ని నడుస్తాయి. ఫ్రీగా నడగలుగుతున్నావు ఇప్పుడు?
నడుస్తాయి, కాలు కొంచెం ఏంటంటే స- ఇట్లా అన్నట్టు పోతుంది. అదే అదే అంటే మనకు నెత్తికి మొత్తం ఎన్ని బొక్కలకే ఉంటాయి నరాలు. న్యాయం కానీ వాడికైనా నువ్వు లేచి నీ పని నువ్వు చేసుకుంటున్నావు, అంత ప్రమాదం జరిగిన అందరూ చచ్చిపోయారు అనుకోరు. అమ్మవారు ఈ అమ్మవారు మనం నూకలు బాకున్నాయి, మనకు బాగునే పెద్ద నూకలు బాకున్నాయి. వాళ్ళ దయ కూడా ఉంది. నాది ఏంటంటే అన్న 70 సంవత్సరాలు బతుకుతా. ఇప్పుడు ఎంత నీ ఏజ్? 50 క్రాస్ అయింది. 50. 70 సంవత్సరాలు బతుకుతా, అంతకంటే ఎక్కువ బతుకుతా. అది నాకు ముందే తెలుసు. అటే తెలుసే? నాకు తెలుసు, నాకు డేట్ టైంతో సహా చెప్తాను, నిమిషాలతో సహా చెప్తాను. అవునా? ఏ చెప్పు. అది గుర్తుగానే మా సాగు అవి 70 సంవత్సరాలకా? 75 70 సంవత్సరాలకు అంతే. అంత ఖచ్చితంగా అట్లా ఏ సామె? క్యాన్సర్ మందు లేదంటారు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నలా తీసుకురా, నీకు 10,000 క్యాన్సర్ తక్కువ చేస్తుంది. అంతేనా? ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఉన్నా సరే, థర్డ్ స్టేజ్లో ఉన్నా సరే. కాకపోతే హాస్పిటల్ తీసుకోకపోతే తీసుకురా. అచ్చా, అక్కడ తీసుకుపోవద్దు. ఏ రోగం అని ఉండదు, ఏదని ఉండాలి, ఏ రోగం అని ఉండదు. సర్వ ఈ బాడీలో ఉన్న రోగాలు ఏదని ఉంటుంది. అవతల ఎంత పెద్ద తీసుకున్నారు కాదు, అన్ని గుద్దలు ఏలు పెడతారు. అది తీయ వీడియో రేపు పర్సనల్ బాగా. మామూలు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్? డ్రైవింగ్ ఫీల్డ్ అనేది నా పెళ్లి కాకుండా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి అన్ని పనులు తోలుతుంది. లాంగ్ ఎక్కడెక్కడ పోయినావు? బాగా అర్థం పోయినా. ఆల్ ఇండియా పోలే, ఏపీ, వైజాగ్, బెంగళూరు, తమిళనాడు, కరీంనగర్. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ప్రమాదకరమైన సంఘటన ఎదురైంది ఏమైనా ఉన్నదా? మనకైతే కాలేదు, కానీ కాకపోతే బండికి ఒకటి ఉంటుంది అన్న, హోండా సిటీకి టైర్ మీద ఒక నంబర్ ఇస్తాడు. వద్దురా నాయన, ఈ డ్రైవింగ్ ఫీల్డే వద్దు అనుకున్న సంఘటన ఏమన్నా? అది బొంబాయి రూట్లో పోతే కనిపిస్తుంది. నీకే? నాకు అట్లా ఏం కనిపించలేదు. నేను ఇంతవరకు ఒకరు తీసుకుపోయి గుర్తింది లేదు. అదే ఎక్కడికైనా వచ్చి నన్ను గుర్తిన లేదు, కానీ నేనైతే డైరెక్ట్ గుర్తింది లేదు. కాకపోతే టైర్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది, దాని మీద ఒక నంబర్ ఇస్తాడు. 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా కొట్టొచ్చాను. దాని తర్వాత కొడితే టైర్ ఆటోమేటిక్ టైర్ ఎక్కిపోతుంది. ఓకే, టైర్ వలిగిపోయి బండి గుద్దుకుంటూ అంటారు కారణం అదే. అవునా? అది చాలా మందికి తెలియదు. లోడ్ ఎక్కువ అంటారు, లోడ్ ఎక్కువ అయ్యి నాన్ స్టాప్ నడిపి అంటారు. రన్నింగ్ ఆటోమేటిక్ గాలి ఎక్కుతుంది. ఇప్పుడు మీద బండి స్టార్ట్ చేసి 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టు, మళ్ళీ బంకులో పోయి గాలి చెక్ చేసి ఆటోమేటిక్ ఎయిర్ ఎక్కిపోతుంది. అచ్చా, ఆటోమేటిక్ ఎయిర్ ఎక్కుతుందా? ఎయిర్ ఎక్కిపోతుంది, ఆటోమేటిక్ ఎయిర్ ఎక్కుతుంది. ఆ ఎయిర్ ఎక్కినప్పుడు చెక్ చేయించుకో, నీకు అంత డౌట్ ఉంటే చెక్ చేయించుకో. దానివల్ల టైర్లు పగిలిపోతాయి. ఓహో, ఎయిర్ ఎక్కువ పగిలిపోతాయా? ఇక అయితే మళ్ళీ దింపాలా ఎయిర్? ఎయిర్ మళ్ళీ దించుకోవాలి. మళ్ళీ 1 గంట 3-4 గంటలు ఆగిందనుకో బండి, ఎయిర్ తక్కువ కావడం కానీ ఎయిర్ ఎక్కిపోతుంది. మామూలుగా ఎయిర్ దిగుతుంది కానీ ఎయిర్ ఎక్కుతుందా? వాయబ్బో, అనుభవం ఉందో లేదో లేదు నాకు అనుభవం. నేను పెద్ద బళ్ళు నడపలేదు, నేను చిన్న బండి కూడా ఎక్కుతుంది, కారు కూడా ఎక్కుతుంది. మా మేడం నేను బండి తీసుకోపోయేటప్పుడు గాలి చూసుకుంటా, ఇట్లా హైవే ఎక్కుతా కదా, 100కు తగ్గ. మేడం అంటే గాలి చెక్ చేయించుకుంటే, గాలి చెక్ చేయించాల్సిన అవసరం లేదమ్మా, రన్నింగ్ ఆటోమేటిక్ గాలి ఎక్కిపోతుంది అని చెప్తా. అది పోయి బండి ఆపినాక టైర్ పెట్టి గుద్దుతా. నేను చూసి దానికి టైర్ వేసిలో పడుతుంది. మళ్ళీ ఒక 3-4 గంటలు ఆగిందంటే మళ్ళీ ఆటోమేటిక్ ఎయిర్ దిగిపోతుంది. అది ఎందుకంటే మన బిరాక్ పైడిలో ఈ డ్రమ్ములు హీట్ ఎక్కుతుందా గాలి ఎక్కిపోతుంది. చాలా మంది నాకంటే పెద్ద పెద్ద వేదాములు చూసే దేవి గ్రూప్ లో కూడా పెట్టారు. తెలంగాణ మొత్తం ఒకటి ఉంది, షేర్లింగపల్లి ఒకటి ఉంది, సిటీ సాలరీకి ఒకటి ఉంది. మీ పేరేం పేరే? నా పేరు యాదగిరి. యాదగిరి ఉండేది మన కొత్తగూడ హైటెక్ సిటీ. బండి కొట్టేటప్పుడు 1:30-2 గంటల వరకే బండి కొట్టాలి నైట్. మంచి పెట్రోల్ బంక్, మంచి దాబా, మన సేఫ్ సైడ్ చూసుకోవాలి, బండి పక్కకు గుర్చేసారు. యాక్సిడెంట్ అయ్యేది అదే టైం. అదే ఎక్కువ మబ్బులు అయితే కదా, అదే టైంలో అయితే 1 గంట 2 గంటలు పట్టుకొని ముఖం కడుకొని చాయ్ తాగి కొట్టు, మబ్బుల 3 నుంచి 6 యాక్సిడెంట్ లేదు. 2 నుంచి 2 పక్కకు పెట్టేసారు. నువ్వు ఒక 2 గంటలు పట్టుకొని లేచి బాత్రూమ్కి పోయి ముఖం కడుకొని చాయ్ తాగు, అంత గబ్బే పేరు. ఇప్పుడు మనకు మామూలుగా మన డ్రైవర్లందరికీ ఈ మధ్యన ఎవరు అంత వాల్యూ ఇస్తలేడు డ్రైవర్లు. అంటే చెడగొట్టింది కూడా డ్రైవర్లు. ఇంకొకటి పోయేటప్పుడే మాట్లాడుకోవాలి, అకామిడేషన్
రోజుకి ఇంత ఇష్టం ఉంటేనే వస్తా. ఉమ్, నువ్వు పోయి కాళ్ళ పట్టుకోబట్టే ఉమ్. నువ్వు పొద్దుంతా కొట్టి నువ్వు ఆ కాళ్ళు చాపుకోనికి రాదు, లవడ చాపుకోనికి రాదు. ఎంతవరకు నీకు నిద్ర ఎట్లా వస్తుంది? అవు ఇప్పుడు ఇట్లా ఒక సాఫ్ ఒక దీంట్లో ఒక రూమ్ ఇచ్చిన, ఒక ఫ్యాన్ ఇచ్చిన, బాత్రూమ్ సపరేట్ ఇస్తే ఉమ్, నువ్వు మంచిగా వండుకుంటావు, ఉమ్. నిద్ర పడుతుంది, అవు పొద్దుగాల చేస్తే ఫ్రెష్ అవుతావు, ఉమ్. తోలుతావు. అదే కార్లో వండుకొని నువ్వు మళ్ళీ బండి నీమని చెప్తే మనకు విలువ ఇవ్వకపోవడం కారణం ఏమైంటది దీనికి కారణం మనోలే అంటే ఎవరో ఒకరు చేసిన దానికి అందరికి చెడ్డ పేరా? ఒకటి చేసిన దానికి ఆ. అందరిని అట్లనే చేస్తావు. ఇప్పుడు కార్లో పడుకుంటావు, నిద్ర పడుతుంది, బండి నీ పట్టుడు, మళ్ళీ ఒక 1000 కిలోమీటర్లు కొట్టాలి. అవు చల్ల ఏసీ గాలికి కొంచెం ఆకలి అయితే కొంచెం కడుపు నిండా తింటావు, అవు కడుపు నిండా తింటా ఏసీ గాలికి ఆటోమేటిక్ కళ్ళు మూసుకోవు. మూసుకపోతాయి, మరి ఒక్క దిక్కే 4 పానాలు కూడా పోతాయి కదా. పోతాయి పోతాయి. కొంచెం డ్రైవర్ని మంచిగా చూసుకుంటే మంచిగా ఇంత ఇంటాడు, నిద్ర అకామిడేషన్ ఇవ్వాలి. అవును, అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ గిట్టి పెడితే రిలాక్స్ అవుతాడు, డ్రైవర్ సేఫ్ ఉంటాడు, మీరు సేఫ్ ఉంటాడు. అవును, డ్రైవర్ వాస్తవం. మంచిగా ఉంటేనే కదా మీరు సేఫ్ ఉంటాయి. వాస్తవం వాస్తవం. డ్రైవర్ తలుచుకుంటే ఏంది వాళ్ళ దంపతికే పెద్ద సుతారమా? ఏం సుతారమ్మా, పోతే ఆయన కాదు మొత్తం పోతా మీరు ఫ్యామిలీగా పోతే ఆయన. డ్రైవర్ పోడు, ఆ, పోతే లెఫ్ట్ సైడ్కి కొట్టుకుంటూ పోయినామంటే ఆ. కానీ అది కొద్దిగా ఏ మాత్రం ఏమరపాటు ఉండి నిద్ర అట్టే కన్ను రెప్ప కొట్టినంత జబ్బర్లు అయిపోతుంది. అంతే, మరి ఏం లేదు ఆడ. అప్పుడు తర్వాత లాభం బాధపడి లాభం ఉండదు. అదే కానీ చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. అర్థం కాదు. ఎట్లా అంటే ఇక మొత్తం ఇక ఏం పుణ్యానికి వచ్చిండా ఇక మనం ఇచ్చే పైసలతో ఇంకో బిల్డింగ్ కట్టట్టు మాట్లాడతారు, చేస్తారు. అంటే మంచిగా ఉంటేనే కదా వాళ్ళు వచ్చేది, వాళ్ళ పానాలు మన చేతులుంటాయి కదా. ఆ విషయం నాకు తెలియదు కదా. తెలియనప్పుడు గట్లనే పోతారు. మరి చాలా యాక్సిడెంట్ కావడం కారణం అదే. ఉమ్. డ్రైవర్కి అకామిడేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం, జేపీఎస్టీ ఇంకోటి ఏ పనికైనా అనుభవం ఉన్నది కానీ మన ఏ ఫీల్డ్లోకి రావడం మేము ఇష్టం. ఏ ఫీల్డ్ డ్రైవర్ వాల్యూ వాల్యూ అది వాస్తవం. సామాన్ వీళ్ళు డ్రైవర్ సాబాలు పిలుస్తుంది. ఇప్పుడు లేదు, వాల్యూ లేదు. నేను మామూలుగా చిన్నప్పుడు పెళ్ళిళ్ళకు లారీలో డిసెంబర్లో పోతుంటే పోతే మరి కాదు ఖచ్చితం నేను దగ్గర పోయి తోలుకొస్తుండే డ్రైవర్ సాబ్ అన్నమాట, ఎందుకు అని చెప్పి డ్రైవర్ సాబ్ అంటుటి. డ్రైవర్ సాబ్ అంటారు. ఏ డ్రైవర్ సాబ్ రా నాయన ఆయన అంటుటి. లేదు మొత్తం ఆ డ్రైవర్ పక్కన పుసుకున్న జాగా దొరికిందంటే ఇగలేం పండుగ. అరే ఎట్లా నడుపుతున్నాడు అబ్బా, స్టీరింగ్ ఎట్లా తిప్పుతున్నాడు, ఎట్లా ఎంత పెద్ద బండి ఎట్లా నడుపుతున్నాడు అని చెప్పి ఒకటి అది ఉంటుండే. నేను అట్టినట్టుగా పరికెట్ నడిపినా, రాకెట్ నడిపినా, నీళ్ళని నడిపినా, అబ్బాజెట్ నడిపినా. అబ్బాజెట్ చేయకాడ గేర్ చేయకడ అది B8 అట్టినట్టుగా లాక్సెస్, ఆడి, బెంజ్, రేంజ్ రోవర్, జాగ్వార్ అన్నిటికీ ఏమైనా ఒకటి మార్జిన్ చూసుకోవాలి. మార్జిన్ మెయిన్ ముఖ్యం. మార్జిన్ చూసుకుంటే ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. పుట్టాకల్లో నేనేం నేర్చుకోలేదు, అవును, పుట్టాకల్లో నువ్వేం నేర్చుకోలేదు. కాకపోతే విలువ అంతే, లేకపోతే వేస్ట్. ఎవరే యాదగిరన్న మళ్ళా కలుగుతాము, చాలా జాగ్రత్త. అప్పుడప్పుడు గుర్తుపెట్టుకో తమ్ముడిని. ఏం లేదన్నా, మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం ఉంటే చాలు నాకు. ఆశీర్వాదం కాదే అట్లా అంటాం అదా.